నమస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది హిమాలయన్ రివర్స్ ఇస్ నాట్ కరెక్ట్? హిమాలయన్ నదులకు సంబంధించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని అంటున్నాడు. ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, దే హ్యావ్ వెరీ లార్జ్ బేసిన్స్. వీటికి పెద్ద పెద్ద బేసిన్స్ కలిగి ఉన్నాయి, అంటే క్యాచ్మెంట్ ఏరియా పెద్దవి ఉన్నాయి అంటున్నాడు. సెకండ్ వన్, మెనీ ఆఫ్ దెమ్ పాసెస్ త్రూ ది గెయిన్డ్ గార్జెస్. సో లోతైన గార్జెస్ గుండా ఇవి ప్రవహిస్తూ ఉంటాయి అనేసి అడుగుతున్నాడు. అది ఆప్షన్ బి. ఆప్షన్ సి కనుక తీసుకుంటున్నా, దే పర్ఫార్మ్ వెరీ లిటిల్ ఎరోజన్ యాక్టివిటీ. అవి చాలా తక్కువగా ఎరోజన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అని అంటున్నాడు. అండ్ ఫోర్త్ వన్ కనుక తీసుకుంటే, ఓవర్ ద ప్లేన్స్ దే డిస్ప్లే ఏ స్ట్రాంగ్ మెండరింగ్ టెండెన్సీ అండ్ ఆఫ్టెన్ షిఫ్ట్ దేర్ బెడ్స్. అంటే ఆ నదులు ప్రవహిస్తూ ఉన్నప్పుడైనా తరచుగా వాటి యొక్క వే ఏదైతే ఉంటుందో దాన్ని మార్చుకుంటున్నాయి అనేసి మనల్ని ఆప్షన్ అడగడం జరిగింది. సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక క్వశ్చన్ని మనం అబ్జర్వేషన్ చేస్తే, వీటికి లార్జ్ బేసిన్స్ ఉంటాయి. మనం గంగా, సింధు, బ్రహ్మపుత్ర తీసుకున్నా వీటికి బేసిన్స్ క్యాచ్మెంట్ ఏరియా పెద్దగానే ఉంటాయి. రైట్ స్టేట్మెంట్. వాడు అడిగింది ఏంటి మనకు ఇన్కరెక్ట్, నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు అన్నట్టు. సెకండ్ వన్, మెనీ ఆఫ్ దెమ్ పాసెస్ టు ద గెయిన్స్ అన్న గార్జెస్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇది కూడా కరెక్టే. అండ్ ఇవి పెరినియల్ రివర్స్, జీవ నదులు కాబట్టి ఈ నదులు ప్రవహిస్తూ ఉన్నప్పుడు సో పెద్ద ఎత్తున ఎరోజన్ అనేది జరుగుతుంది నాన్న. ఇక్కడ ఏమంటున్నాడు, నాట్ లిటిల్ ఎరోజన్ అంటున్నాడు. ఆప్షన్ థర్డ్ వచ్చేసేసి రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ ఫోర్త్ కూడా రైట్ స్టేట్మెంట్ అన్న. ఈ హిమాలయన్ నదులలో సింధు నది అనేది భారతదేశంలో ఏ పర్టికులర్ ప్లేస్ దగ్గర ఇండియాలోకి ఎంటర్ అవుతుంది? ఆ క్వశ్చన్కి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం నాగ్ సార్ క్లాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.